అమెరికాలో సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది? మీరు ఇక్కడ భారతీయ దేశంలో ఒక సనాతన ధర్మం, ఒక సంస్కృతి, ఇక్కడ కల్చర్ ఈజ్ డిఫరెంట్. కానీ మీరు ఎలా అడాప్ట్ అయ్యగలిగారు? మీరు మన దీన్ని ఎంతవరకు కాపాడుకోగలిగారు? మన అస్తిత్వాన్ని, కల్చరల్ అస్తిత్వాన్ని. బికాజ్ ఇట్స్ నాట్ డిఫికల్ట్ టు ఫాలో యాజ్ ఇన్ ఇండియా. అవునండి. అంటే ఇక్కడ సోషల్ లైఫ్, దట్స్ యాక్చువల్లీ వెరీ యాప్ట్ క్వశ్చన్. చాలామంది రిలేటబుల్ క్వశ్చన్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకు సోషల్ లైఫ్ అంటూ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇండియాలో. గుమ్మం దాటి బయటకు వెళ్తే అటుపలకి వచ్చేవాళ్ళు, ఇటుపలకి వచ్చేవాళ్ళు. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ కామనాలిటీ. మనకున్న పరిధిలో మనకు చాలా నెట్వర్క్ మనకు తెలియకుండానే బిల్డ్ అయిపోతుంది వితౌట్ ఈవెన్ రియలైజింగ్. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు అంటే మన స్కూల్లో చదువుకున్న వాళ్ళు, కాలేజ్లో చదువుకున్న వాళ్ళు, మనతో ట్యూషన్కి వచ్చిన వాళ్ళు, ఇలా నెట్వర్క్ బిల్డ్ అయిపోతుంది. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు నెట్వర్క్ బిల్డ్ అయిపోతుంది. అక్కడ ఏంటంటే మోర్ కల్చర్ ఇస్ మోర్ న్యూక్లియేటెడ్ ఫ్యామిలీస్. అంటే ఎవరి ఫ్యామిలీ బౌండరీస్ ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీకి కొన్ని బౌండరీస్ ఉన్నాయి. వీ ఆపరేట్ ఇన్ సర్టన్ బౌండరీస్. దర్ ఇస్ అ సోషల్ సివిక్ సెన్స్ అండ్ సివిక్ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ సోషల్ సెపరేషన్ కొంతవరకు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ వచ్చినట్టు కొంత మన అనుకునే స్కోప్లో కొంచెం తేడా వస్తుంది. సో సోషల్ రిలేషన్స్ దానివల్ల ఏంటంటే కొంచెం తక్కువ ఉంటాయి ఇక్కడ. బట్ దే ఆర్ రెస్పాన్సిబుల్, సోషల్లీ రెస్పాన్సిబుల్, రెస్పెక్ట్ఫుల్. అందులో ఎక్కడ తేడా లేదు. అంటే ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా హెల్ప్ఫుల్గా ఉంటారు. అంతకన్నా ఎక్కువ హెల్ప్ఫుల్గా కూడా ఉంటారేమో కొన్ని చోట్ల. అంటే నాకెందుకని వదిలేసి ఎలాగ ఉండరు, అలా ఉండదు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దెర్ సోషల్గా పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచన అవన్నీ ఉన్నాయి. కానీ కలుపుగోలుతనంతో పరిచయాలు పెంచుకుంటూ అలా ఒక గ్రూపుల్లాగా తయారైపోయి క్విక్గా సోషలైజ్ అయిపోవడం అనేది కొంచెం తక్కువ. సోషలైజేషన్ తక్కువ, కొంచెం తక్కువ. దానివల్ల ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి అందరూ ఇండియన్స్ అవ్వడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వర్క్లో ఇప్పుడు మీరు ఉన్నారు. ఇప్పుడు మీరు దివాళీ సెలబ్రేట్ చేసుకుంటే అవతల వాళ్ళు కూడా ఇండియన్స్ కాబట్టి వాళ్ళు కూడా దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారు. దట్స్ కామనాలిటీ. మేము వెళ్ళినప్పుడు ఎలా ఉండేదంటే వర్క్లో అందరూ నాన్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. అట్లీస్ట్ నేను ఇప్పుడు చెప్పా కదండి బయోటెక్నాలజీ అంటే ఇక్కడ మనకి ఇండియాలో వాట్ ఈస్ బయోటెక్నాలజీ అని అడిగే రోజులు. అలాంటి ఫేజ్లో నేను యూఎస్లో చదివినప్పుడు నాకు తెలిసి ఇంకొక ఫెలో బయోటెక్నాలజిస్ట్ నా విసినిటీలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మేబీ ఫ్రెంచ్ ఆర్ అమెరికన్, వేరే ఆల్ అదర్ నేషనాలిటీస్ వాళ్ళే ఉండేవారు. రిలేటబిలిటీ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఒక పండుగ వస్తుందంటే ఇట్స్ బోత్ బూన్ అండ్ కర్స్ ఇన్ డిస్గైజ్ అంటాం కదా. అంటే ఎలా అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్పోజ్ ద వరల్డ్. ఇప్పుడు మనం దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇవాళ అమెరికాలో వైట్ హౌస్లో కూడా ఒక దర్ ఇస్ ద దివాళీ సెలబ్రేషన్ అంటే దట్ స్పీక్స్ ఫర్ ప్రెసెన్స్ ఆఫ్ ఇండియా. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ గ్లోబల్ ఎక్స్పోజర్. ఇంకొక రకంగా ఏంటంటే కామనాలిటీ లేదు కాబట్టి ఏ గురువారం ఏ బుధవారం పండుగ వచ్చింది అనుకోండి మేము వీకెండ్ దాకా వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవ్వరు మన లైఫ్ ఫాలో అవ్వరు కాబట్టి మనం దాన్ని మిస్ అవ్వలేము. కాబట్టి ఆ వీకెండ్ దాకా వెయిట్ చేసుకుని వీకెండ్ సెలబ్రేట్ చేసుకోవడం అన్నది ఈజ్ హౌ ఇట్ స్టార్టెడ్. ఇప్పుడు అది కూడా మారింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేషనల్ మెయిన్ స్ట్రీమ్ అమెరికన్ లైఫ్లోకి ఇండియన్ సౌత్ ఏషియన్ పాపులేషన్ హ్యాస్ బికమ్ అ సిగ్నిఫికెంట్ పాపులేషన్. ఓవర్ 5 million రిప్రజెంటెడ్ రైట్ నౌ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి. There is a good amount of population that represents as a part of the diversity US లో. సో ఇప్పుడు ఆ ఎక్స్పోజర్ కూడా పెరిగింది. సో ఇప్పుడు అది స్లోలీ ఇట్స్ మోర్ యాక్సెప్టెడ్. ఇంతకుముందు ఇంత యాక్సెప్టెన్స్ లేదు, ఇంత అవేర్నెస్ లేదు. అప్పుడు ఏంటంటే ఆ కనెక్షన్ వైజ్ నాకు ఎప్పటికీ గుర్తండి మేము చదువుకున్నప్పుడు ఏంటంటే ఒక ఇండియన్ సర్కిల్ సపరేట్గా అంటే మన ప్యాలెట్ సాటిస్ఫై అవ్వాలన్నా మన రుచులు అభిరుచులు రెండు అర్థవంతంగా మనకి కనెక్ట్ అవ్వాలి అంటే ఒక ఇండియన్ సర్కిల్ సపరేట్గా మెయింటైన్ చేయడం. అలాగే ఒక కొలీగ్స్ వర్క్, ప్రొఫెషనల్ వర్క్ కోసం అక్కడ ఉన్న పాపులేషన్ తోటి ప్రొఫెషనల్ వర్క్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవడం అలా సెపరేట్గా ఉండేది. ఇక్కడ దట్స్ వన్ థింగ్ ఐ ఫౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ నేను ఎప్పుడు అలా చేయాల్సిన అవసరం రాలా. నాతో చదివిన వాళ్ళే, నాతో కాలేజ్కి వచ్చిన వాళ్ళు, నాతో అలా సర్కిల్ మంది పెరుగుతుంది. అక్కడ ఆ డిఫరెన్స్ ఉంది. అంటే మనం కాన్షియస్గా ఒక ఎఫర్ట్ పెట్టి కల్చర్కి దగ్గరగా ఉండాలి అని ఎఫర్ట్ పెడితే ఉండగలం. అది చేయకపోతే యూ లూజ్ ఇట్.